వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. అమ్మని పూజించు, భార్యను ప్రేమించు, సోదరుని దీవించు అనే భావనను గుర్తు చేసుకుంటూ ఆర్టీటీ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు ఏరియా టీం లీడర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో కౌతాలం, కోసిగి, మంత్రాలయం మండల ప్రజలు పాల్గొనడం జరిగింది. ప్రస్తుత సమాజంలో మహిళలు, బాలికలు అనేక రకాల హింసకు, ఇంటిలోన మరియు సమాజంలో పని భారంతో, వివక్షతతో చాలా ఇబ్బంది పడుతూ అభివృద్ధిలో చాలా వెనుకబడిపోతున్నారు. కావున మార్పు మన ఇంటి నుండి మొదలు కావాలి. అదేవిధంగా మగపిల్లల పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్టీటీ సంస్థ మహిళల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ విజయ్ కుమార్ మరియు ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు హిమబిందు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయిలో పనిచేసే షార్ట్ లీడర్స్ ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామాల్లో హింసకు గురవుతున్న మహిళలకు తోడుగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కోసిగి ఏరియా టీం లీడర్ కృష్ణయ్యతో మరిన్ని వివరాలు మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహం అందించబోతున్నారు. చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ ను. గ్రామంలో అభివృద్ధి దిశలో తీసుకుపోయేదానికి ఆదర్శంగా ఉంటారన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ ఇద్దరు డాక్టర్స్ని ఈ రిపోర్ట్ ప్రజెంటేషన్కి ఆహ్వానిస్తున్నాము. చాలా గొప్ప గొప్ప విషయాలు మనం ఎన్నోసార్లు వింటుంటాము. అలాగే ఈ రోజు కూడా ఎన్నో విషయాలు మనతో పంచుకోవడం జరిగింది. కాబట్టి సార్ మనం ఎల్లవేళలా రుణపడి ఉంటామని మేము సభా వేదికగా తెలియజేసుకుంటున్నాం. సార్, ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. మరి ఏరియా రిపోర్ట్ చదువుతున్నాము. కోసిగి ఏరియాకు సంబంధించి 3 మండలాలలో 3 కమ్యూనిటీ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో సోషల్ యాక్షన్ టీమ్ లీడర్స్ 278 మంది, వారిలో పురుషులు 139 మంది, స్త్రీలు 133 మంది, వికలాంగ పురుషులు నీవు ఎదురించి లోకం పోకడ గెలవాలే, నీవు ఎదురించి లోకం పోకడ గెలవాలే. నీ మీద ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, నీవు హింసకు గురైనప్పుడు చాలా మటుకు అమ్మాయిలు చదువుకోవాలనే ఆశ చాలా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రజెంట్ ఒక 10th క్లాస్ ఆ అమ్మాయి ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయింది, వెంటనే ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు, మేము వలసకు వెళ్తున్నాం మేడం, ఈ అమ్మాయి చదవట్లేదు కాబట్టి పెళ్లి చేసేస్తాం. సో అలాంటి యాటిట్యూడ్ చాలా మటుకు ఇక్కడ తల్లిదండ్రుల్లో గమనిస్తూ ఉన్నాం. దాన్ని తగ్గించుకుంటే బాగా డెవలప్ అవుతారని నేను అనుకుంటున్నాను. అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవము ఏంటని చెప్పండి. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవము. ఈ కార్యక్రమంలో నేను ఇంకోటి ఆడబిడ్డను స్వేచ్ఛగా బతకనిద్దాం, స్వేచ్ఛగా ఎదగనిద్దాం. ఆడబిడ్డని ఏం చేద్దాం? స్వేచ్ఛగా బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం. ఏమా ఈ పిల్లలకి అందరికీ అందులో భద్రంగా దాకా గ్రామాల నుండి ఇచ్చేసిన మేము మా గ్రామంలోని కుటుంబాల యందు కోసిగి మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో ఉన్నాము. అయితే ఈరోజు మహిళలపై హింస వ్యతిరేకత దినోత్సవం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఆర్టీటీ సంస్థ వారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క ఆదేశాలు అనంతపురం నుంచి ఇన్సెల్ ఫెరారు, అలాగే నాజిన్ ఫెరారు,
ఎనీ ఫెరారు విశాల ఫెరారు ఆదేశాల మేరకు కోసిగి ఏరియా టీమ్ లీడర్ అయినటువంటి కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ యొక్క భారీ సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి కప్పులు అంటే భార్య భర్తలుగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినట్టు తెలుస్తుంది. అయితే వీరందరూ సభ్యులు కాకుండా ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి టీమ్ లీడర్లుగా గ్రూప్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తులు ఏరియా టీమ్ లీడర్ అయినటువంటి కృష్ణయ్య గారు కృష్ణయ్య గారు కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఏ ఉద్దేశంతో జరుపుతున్నారు? సంబంధించి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్త్రీ హింసకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ దినంలో ఈ 3 మండలాల భార్యాభర్తలు రావడం జరిగింది. 150 మందితో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా అదేవిధంగా మహిళలకు ఎదురవుతున్నటువంటి వివక్షతను అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ సమాజంలో మగవాళ్ళు అదేవిధంగా మహిళలు ఇద్దరు సమానమే అన్నటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా గృహహింస తర్వాత బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను అరికట్టి ఈ సమాజంలో మహిళలకు గౌరవం విలువ మర్యాదను పెంచి పురుషులతో సమానంగా తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి కొసిగి గ్రామ పెద్దలు అందరికీ మరి ఏదో వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి భార్యాభర్తలకు షార్ట్ లీడర్లకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచిగా ఈ యొక్క అవగాహన సదస్సులు జరుపుతున్నారు? ఆర్డిటి సంస్థలో ఈ కార్యక్రమము దాదాపు 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఇది ప్రతి చోట ఈ మూలాలని ఈ హింసకు వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమము ఎన్నో ఏండ్ల చరిత్రలో నుంచి మహిళలను అణగదొక్కబడుతుంది. కాబట్టి ఈరోజు ఈ సమాజంలో స్త్రీలు పురుషులు సమానమే అన్నటువంటి ఉద్దేశాన్ని తీసుకొచ్చి మహిళల అభివృద్ధి కోసం ఆడపిల్లల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరు ఆదేశాలతో మీరు జరుపుకుంటున్నారు? ఆర్డిటి సంస్థ ఆదేశాలతో సంస్థ పెద్దలు ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి విశాల మేడం గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సంస్థ పెద్దలు ఆయన సిస్టర్ అదేవిధంగా ప్రోగ్రామ్ డైరెక్టర్ మాన్సఫ్ ఫెరర్ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడిన దాని ప్రకారంగా మరి యొక్క అనంతపురంలో ఉన్నటువంటి వ్యవస్థాపకులు వారి ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ మరి అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినము అని కృష్ణయ్య గారు తెలిపారు. ఈ యొక్క ఎక్కడ కూడా హత్యలు హింసలు మహిళలపై ఎలాంటి ఘోరాలు జరగకుండా చూసేందుకు ఈ యొక్క స్త్రీలకు గాను పురుషులకు గాను అవగాహనకు కదిలే విధంగా తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్తులైనట్లు మనకి కృష్ణయ్య గారు తెలిపారు. ఆంధ్ర న్యూస్తో బి అబ్రహాం, కర్నూలు కోసిగి మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో.